హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండం 32వ అధ్యాయం. విన్నవారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానాయిము అను పేరు పెట్టెను. మహానాయిము అనగా 2 సేనలు. యాకోబు ఏదోము దేశమున అనగా షేయూరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో, ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించియుంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియజేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారి ఆజ్ఞాపించెను. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభజించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకును ఆపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని వెళ్ళు. ఇప్పుడు నేను 2 గుంపులై తిని, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల, నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక, ఇదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుకల వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు, మీరు, ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళిన వానందరికీ ఆజ్ఞాపించెను. అతడు
కానుకను తనకు ముందుగా పంపిన తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసదాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడ గూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అనగా దేవుని ముఖము అను పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయుల తొడ గూటి మీదనున్న తుంటి నరము తినరు. హల్లెలూయా.